అమరావతిలో గృహప్రవేశాల జాతర మొదలుపెట్టడానికి ఏపీ సర్కారు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ ఉంది. ఆల్రెడీ గతంలోనే మంత్రి నారాయణ ఒక ప్రకటన చేశారు. 4000 గృహప్రవేశాలకి రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఇవన్నీ రెడీ అవుతాయని చెప్పని కూడా స్పష్టం చేశారు. ఇటీవలే ఆయన అమరావతి విజిట్లో భాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి పనులు దాదాపుగా పూర్తయినాయి. అంటే 99% కంప్లీట్ అయినట్టుగా చెప్పారు. దానిలో ఒక చిన్న అంటే బ్యూటిఫికేషన్, గార్డెన్ వర్క్స్కి సంబంధించినటువంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, మంత్రుల బంగ్లాలు ఇవన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. మంత్రుల బంగ్లాలు ఆల్మోస్ట్ 70-80% కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ప్రతిదానికి కూడా 2 నెలలు 3 నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు ఎన్జిఓ క్వార్టర్స్, ఇది అమరావతిలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కమ్యూనిటీ అవుతుంది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలని ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. ఒకసారి చూస్తే కనుక ఎన్జిఓ టవర్లు ఇవి మొత్తం 21 టవర్ల సముదాయం అనమాట. ఇది ఒకటి కాదు, 2 కాదు. ఎన్జిఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి క్వార్టర్స్. ఇందులో కూడా 3-4 టైప్స్ కేటగిరీస్ ఉన్నాయి. దాదాపు 2000 అంటే 1995 యూనిట్లు రెడీ చేస్తున్నారు. మొత్తం 21 టవర్ల నిర్మాణంలో ఉన్నాయి. స్టిల్ట్ ప్లస్ 12 అంటే 12 ఫ్లోర్ల నిర్మాణం జరుగుతుందనమాట. ఒక సైడ్ అంతా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే కలర్స్ వేసేసి కంప్లీట్ డిజైనింగ్ అంతా కూడా పూర్తి చేసేసి ఉన్నటువంటి ఒక సైడ్ మొత్తం మనం చూస్తున్నాము. ఇటు సైడ్ కొంత ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే వాస్తవానికి గతంలో అంటే 2019 నాటికి టవర్లో అవుట్ సైడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసి కలర్స్ వేసేసారు. ఇప్పుడు కొంత టవర్స్ పైకి లేపుతున్నటువంటి ఇవి చూడండి, 4 అంతస్తులు 5 అంతస్తులు నిర్మాణం జరిగినాయి. ఇవన్నీ కూడా స్పీడ్గా అటుపక్కన బ్లాక్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ కంప్లీట్ అయిపోయినటువంటి బ్లాక్స్ అన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఏపీసీఆర్డీఏ, ఏజీఐసీఎల్ అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కసరత్తు చేస్తుంది. 3 నెలల సమయంలో ఇవన్నీ కూడా పూర్తి చేసి రెడీ అయినటువంటి యూనిట్స్ అన్నీ కూడా అప్పగించాలనుకుంటున్నారు అనమాట. అంటే బహుశా ఈసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, మంత్రుల బంగ్లాలు రెడీ అయిపోతే ఫస్ట్ పొలిటికల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి క్వార్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, సీనియర్ సెక్రటరీస్ వాళ్ళ బంగ్లాలు కూడా రెడీ అవుతాయి. అవి రెడీ అయితే వాటికి ఒక ఫేజ్ ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్స్కి సపరేట్ యూనిట్స్ ఉన్నాయి, ఎన్జిఓస్కి సపరేట్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఇదే లార్జెస్ట్ కమ్యూనిటీ, రెసిడెన్షియల్ కమ్యూనిటీ అవుతుంది. ఇందులో కనుక ఇన్ని ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ రెసిడెన్స్లోకి వచ్చేస్తే కనుక అమరావతిలో హ్యూమన్ మూవ్మెంట్ అనేది విపరీతంగా విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం టార్గెట్ పెట్టుకున్నారు. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా వరుస పెట్టి ఒక్కొక్క బ్లాక్ని ఓపెన్ చేసుకొని గృహప్రవేశాలు చేయాలనేటువంటి ఆలోచన దిశగా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, ముఖ్యంగా ఏజీఐసీఎల్ యంత్రాంగం కానీ ఏపీసీఆర్డీఏ యంత్రాంగం కానీ కసరత్తు చేస్తుంది. దశల వారీగా కంప్లీట్ అయినటువంటి టవర్లని జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి సిబ్బందికి, అధికారులకి వీటిని అలాట్మెంట్ చేసేటువంటి ప్రక్రియను మొదలు పెడతారు. సో ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఒక 3 నెలల సమయం పట్టొచ్చు. కానీ వర్క్ ఫినిష్ అవ్వడానికి మాత్రం అంత సమయం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఈ రెడీ అయిపోయినటువంటి టవర్లన్నింటినీ కూడా ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశం ఉంది. సో వీలైనంత వేగంగా ఈ పనులు పూర్తి చేసి జూన్, జూలైలో ఇవన్నీ కూడా జీఐడీ పరిధిలోకి దాదాపుగా బంగ్లాలు, క్వార్టర్స్లు అన్నీ కూడా జీఐడీ పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం శరవేగంగా జరుగుతోంది.